యంగ్ పీపుల్ అంటే సుమారు 20 నుంచి 40 ఇయర్స్ దాకా ఉన్న వాళ్ళలో ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం. ఇట్లా ఏమవుతుందంటే ఈ బంతి ఆర్ బాల్ పార్ట్కి ఏది ఉంటుందో బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. ఈ ఆగిపోయినప్పుడు అది సచ్చుబడి అనేది జరుగుతుంది. ఇట్ల వల్ల ఏమవుతుందంటే హిప్లో నొప్పి రావటం, ఆర్థరైటిస్ రావటం అనేది కామన్గా జరిగే వస్తుంది. ఈ కోవిడ్ ముందర అయితే ఏవియన్ ఏదంటున్నామో అది చాలా తక్కువగా కనపడేది. కానీ కోవిడ్ తర్వాత మనకి ఏవియన్ అనేది బాగా ఎక్కువ చూస్తున్నమాట. కోవిడ్ ముందర నెలకి 2-3 కేసులు చూసేవాడిని, కానీ ఇప్పుడు వారంలో 10-15 కేసులు చూస్తున్నాను అనమాట. ఇదే ఏజ్లో 20 to 40 ఇయర్స్లో కూడా మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అనేది అందరం అనుకుంటూ ఉంటాం. వీళ్ళల్లో కూడా ఈ తొంటి జాయింట్ అనేది పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో కూడా మనం తొంటి జాయింట్ పాడైపోయే అవకాశాలు. ఇంకొకటి యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళల్లో కూడా తొంటి జాయింట్ అనేది అరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది యంగ్ పీపుల్.